4 వేదములు పఠిస్తున్నటువంటి వేద పండితులు ఉన్నారు, అర్చక స్వాములు ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు. ఇక్కడ వైదిక కమిటీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ పైన ఉన్నత అమ్మవారికి సన్నిధిలో ఉండి ఈ వైభవాన్నంతటినీ కూడా అదిగో తూర్పు దిక్కుగా ఇప్పుడు ఈ హంసవాహనం కదిలింది. హంస తాను ఎంతో ఆనందాన్ని పొందుతోంది. అదిగో నేను కదిలాను, నేను తూర్పు దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను అమ్మవారు కృష్ణానది సముద్రం వైపుగా ప్రయాణించే వైపుగా నేను ప్రవహిస్తూ ఉన్నాను. అదిగో ప్రకాశం బ్యారేజీ వైపుగా హంసవాహనం పైన అదిగో హారతులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారికి వారికి ఇచ్చేటువంటి హారతులను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి చుట్టూ ఏ పక్క నుంచి చూసేవారైనా అందరికీ కనపడే విధంగా అఖండ హారతులు, అశేష హారతులు, విశేష హారతులను ఇస్తూ ఉన్నారు. ఆ హంస వాహనం పైన ఉన్నటువంటి వేద స్వరూపులైనటువంటి వారు, వేదమూర్తులైనటువంటి వారు, అర్చక స్వాములు, వేద పండితులు అందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, పంచసూక్తములను పఠిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియేణ మల్లికేశేన సహిత జగదంబా విహరతి, మల్లికేశ్వరునితో కలిసి జగదంబ అదిగో విహరిస్తూ ఉన్నది, హంసవాహన విహారం చేస్తూ ఉన్నది. తూర్పు దిక్కుగా కదులుతున్నది వాహనం. ఆ వైపున ఉన్నటువంటి వారందరూ, ప్రకాశం బ్యారేజీ మీద ఉన్నటువంటి వారందరూ అమ్మవారి వారు మనవైపు వస్తున్నారు. హంసవాహనం మనవైపు వస్తుంది, దగ్గరగా చూడవచ్చునని వాళ్ళు 1000 కళ్ళు చేసుకుని చూస్తూ ఉన్నారు. ప్రియేణ మల్లికేశేన సహిత జగదంబికా విహరతి అత్ర సా దేవి